బ్లౌజ్ యొక్క చంక భాగంలో లోతు తీయాలా వద్దా, ఒకవేళ తీస్తే ఎవరికి తీయాలి, ఎక్కడ తీయాలి, ఎంత తీయాలి అనేవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ మనము చేసే మిస్టేక్స్ వల్ల ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో చంక భాగంలో లోతు అనేది ఫస్ట్ మనం 2 ప్లేసెస్లో తీస్తాం. ఎక్కడ తీస్తాము అది అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో, అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లోతు తీస్తాము. ఈ 2 పాయింట్లలో మనం లోతు తీస్తాం. అంటే వెనకాల సైడ్ అయితే ఏం తీయం కదా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను వెనకాల బ్లౌజ్ మార్కింగ్ అనేది పెట్టినాను. ఒకవేళ ఈ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది యాడ్ చేస్తాను, చూసుకోండి. ఇప్పుడు ఈ వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొలతలతోనే నేను ఇక్కడ కట్ చేసి పెట్టినాను. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నప్పుడు వెనకాల బ్లౌజ్ యొక్క చంక భాగం ఉంది కదా, ఈ వెనకాల బ్లౌజ్ యొక్క చంక భాగం సైడ్కి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అదేంటి అంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్లు ఉండాలా, క్రాస్ కట్లు ఉండాలా అనేది. సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది గల్లా యొక్క కింది భాగం ఉంది చూడండి, ఈ గల్లా యొక్క కింది భాగము ఇది బొద్దు పార్ట్ అంటామని మనకు తెలుసు. దీనికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే క్రాస్ కట్ బ్లౌజ్. క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటంటే ఇగోండి, ఈ పాయింట్ ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ బొద్దు దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో తిప్పేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టుకోండి, మీకు ఎక్కడ వీలవుతుంది అనుకుంటే అక్కడ తిప్పేసుకోండి. సో ఇక్కడ క్రాస్లు ఉందా లేదా చూడండి, ఇక్కడ నాకైతే క్రాస్లు ఉంది, అదేవిధంగా సైడ్కి కూడా ఎక్కడ కూడా కట్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏమంటారంటే ఇక్కడ అతుకులు పడుతున్నాయి, అతుకులు పడకుండా కట్ చేసి చూపియండి అంటే, మనం తీసుకునే 75 సెంటీమీటర్ క్లాత్ తీసుకొని ఎల్బో హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి, అవునా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మనము మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేసుకుందాం. క్రాస్ కట్లు ఉంది కదా, అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేనైతే మార్కింగ్ చేసినాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ కట్ చేయాల్సింది ఏంటి అంటే నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మీరు ఓన్లీ చంక గురించి చెప్తే సరిపోతాయి కదా అక్కే అని కూడా మీరు నన్ను అడగచ్చు. కానీ నేనేం చెప్పినాను, ఇక్కడ చేసే ప్రాబ్లం వల్ల ఇక్కడ మిస్టేక్స్ అయితే అన్నాను కదా, అందుకోసమే ఇదంతా కూడా చెప్తాను. ఒకసారి నేర్చుకునే వాళ్ళు క్లియర్గా వినండి. సో ఫస్ట్ మనం ఏం మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుండి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా రౌండ్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు స్ట్రైట్ రౌండ్గా పట్టేసుకోండి. ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఈ ప్లేస్ అనేది ఈడి వరకు వచ్చింది, దీనికంటే ఒక పావించ్ అనేది పైకి తీసుకోండి. ఎందుకు పావించ్ అనేది పైకి తీసుకోవాలి అని అంటే, మనము కుడతాం కదా, హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేస్తాం కదా, అప్పుడు మనకి పావించ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది, అందుకోసమే పావించ్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసేసుకొని సైడ్కి పావించ్ తీసుకున్నాను. సో ఎవరికైనా ఈ విధంగా కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా తీసుకోవాలి, డీప్ కావాలి అన్నా వద్దనుకున్నా. కానీ బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రం మనం ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవద్దు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇక్కడ బ్రాడ్గా అయిందనే ఫీలింగ్తో ఉంటారు కాబట్టి ఇలా తీసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఇట్లా పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం చూడండి. సో చంక భాగంలో మనం లోతు తీయాలా వద్దా అంటే, బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ చంక భాగంలో లోతు తీయము, ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ఖచ్చితంగా లోతు అనేది తీస్తాం. 100% తీయాలి కూడా. తీయకపోతే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. ఎవరికి కుట్టినా కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కూడా లోతు అనేది తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా ఫస్ట్ స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇదేంటి, సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఇగోండి ఇటు ఒక్క పావించ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ పావించ్ ఎక్కువ తీసేసుకొని ఈ పైన దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. చంక భాగంలో లోతు తీయాలి అని చెప్పినాను, ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. సో ఇది మన ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ నుండి కరెక్ట్గా 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ మూల వరకు ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇది ఎంత ఉంది, 2.2 ఇంచులు ఉంది. సేమ్ అదే విధంగా ఇటు కూడా 2.2 ఇంచులు తీసేసుకోండి. 2.2 ఇంచులు తీసేసుకొని ఇది మిడిల్ కదా, ఈ మిడిల్లో ఇక్కడ కిందికి
హాఫ్ ఇంచ్ ఉండాలి. ఎంత తీసుకోవాలి? హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ అనేది మనం చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కలిపేసుకోవాలి. చూడండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఈ పాయింట్ వరకు ఇక్కడ వరకు వచ్చేసినామా, ఇలా కలిపేసుకున్నాం కదా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇట్లా తిరుగుతుంది చూడండి. ఇగోండి ఆ బ్లూ కలర్ లైన్ దగ్గర నుండి మళ్ళీ ఇలా రావాలి. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ మెథడ్. ఇంకా మంచిగా ఎట్లా అంటే మాస్టర్ ఫిట్టింగ్ కావాలి అని అనుకుంటాం కదా, ఈ విధంగా అయితే చంక లోతు అనేది తీయాలి. అర్థమైంది కదా. ఎవరికి తీయాలి అంటే ఎవరికైనా మనం బ్లౌజ్ కుడుతున్నాం అంటే ప్రతి ఒక్కరికి లోతు తీయాలి. ఏ విధంగా తీయాలి అంటే ఇలా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇది కేవలం మనం మన ఫ్రంట్ పార్ట్లో. అదేవిధంగా హ్యాండ్ కూడా తీయాలి. అదే విధంగా అనేది చెప్తాను. ఇదైతే మీకు క్లియరా? లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకవేళ లోతు తీసినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది కదా అనే డౌట్ వస్తుంది కదా. అంటే మనం సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఎక్కువ తీసినప్పుడు ఈ ప్లేస్ అనేది ఎక్కువ అవుతుంది కదా అనే డౌట్ వస్తుంది కదా. ఈ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే మనం ఏం టిప్ పాటిస్తామో అనేది కూడా చెప్తాను. కొందరు ఏమంటారంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా గుంజినట్టుగా గీతలాగా వస్తుంది అని అంటారు. ఈ చంక లోతు కరెక్ట్గా తీయకపోతే ఈ విధంగా కనుక మీరు తీసి నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసినాక మీకు ఇక్కడ వచ్చే ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ ఎక్స్ట్రా కాకుండా ఉండాలి అని అంటే ఏ టిప్ పాటించాలి స్టిచ్ చేసేటప్పుడు అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. మార్కింగ్ తీసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా కూడా ఇవ్వండి కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఎవరికి అని చెప్తున్నాను, ఏ సైజ్ అయినా 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్కి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఇటు సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. ఓకే, ఇటు 1 ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్. నెక్స్ట్ ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అని చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఇక్కడ హుక్స్ ఉంటాయి కదా, ఈ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ కాజా వరకు అయితే మనం చూసుకోవాలి ఎంత ఉంటుందో ఒకసారి చూస్తానండి. సో ఇది వచ్చేసి మనకి 26 ఇంచులన్నర ఉంది. ఇక్కడ నోట్ చేస్తా. నడుము కొలత 26.5 ఉంది. సో 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. 30 కంటే తక్కువ ఉంది కదా, 30 కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచ్కి డౌన్ చేసుకోండి. 30 కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 1 ఇంచు తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా ఇక్కడ నుండి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ఇది మెయిన్ డాట్ కోసం తీసుకోవాలి. ఫస్ట్ 2.5 తీసుకున్న తర్వాత 30 కంటే తక్కువ ఉందనుకోండి నడుము సైజు 2.5 తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 3 ఇంచులు తీసేసుకోండి. హెవీ పర్సనాలిటీ అనుకుంటే 3 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి కదా. ఈ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఎంత మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే డాట్ని మనం ఏమంటామంటే మెయిన్ డాట్ అంటాం. ఈ మెయిన్ డాట్ యొక్క పొడవు ఎప్పుడు కూడా మనము 2.5 ఇంచులు తీసేసుకోవాలి. మరి విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే ఇంతకుముందు 2.5 తీసుకున్నాం కదా, ఆ 2.5లో సగం అంటే 1/2 అట్లా వచ్చేస్తుంది. ఆ విధంగా తీసేసుకోవాలి. కొంచెం అసలు చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ డాట్ వచ్చేసింది. మెయిన్ డాట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా, అది ఎక్కడ అంటే ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఎందుకంటే కుట్టు కోసం పోతుంది. కుట్టు కోసం పోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా మధ్యలోకి మలిచేసుకోండి. ఇక్కడ ఈ పాయింట్ వచ్చేస్తుంది అవునా. ఈ పాయింట్ దగ్గర దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ దీని యొక్క పొడుగు కూడా మనము 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇటు ఒక 1/2 ఇంచు ఉండాలి. ఈ విధంగా మనం సెకండ్ డాట్ అనేది కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి 2 మార్కింగ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ లాగా మనం ఇక్కడ కనిపిస్తుంది అవునా. ఈ ట్రయాంగిల్ షేప్ దగ్గర మనము థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. ఇటు సైడ్కి 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలంటున్నాను, 1/2 ఇంచ్. అంటే ఇది స్టిచ్ చేసినప్పుడు ఏంటి మనకి 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి పోతుంది అవునా. ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది
లోపలికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అనంటే ఈ వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక కొలత అనేది సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి కొలుచుకుంటే కనుక రెండు సమానంగా వచ్చేస్తాయి. ఈ విధంగా కరెక్ట్గా వస్తాయి. మీరు ఏం టెన్షన్ పడకండి. అర్థమైంది కదా. ఇక్కడ మనం లోతు తీసినా కూడా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా డాట్ అనేది స్టిచ్ చేస్తాం. ఈ డాట్ అనేది స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ లోతు అనేది సెట్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఫోర్త్ డాట్. ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అనేది కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఆప్షనల్, కావాలి అనుకుంటే కుట్టుకోవచ్చు, లేదు అంటే తీసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక్క ప్లేస్లో మనం చంకలోత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్పినాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హ్యాండ్ ప్లేస్లో కూడా చంకలోత్ తీయాలి అని చెప్తున్నాను కదా, అదే విధంగా అనేది ఇక్కడ చూద్దాం. కానీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడున్న చంక కొలత ఒక్కటి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడున్న చంక కొలత ఎంత అంటే చూడండి, ఇక్కడ చంక కొలత 7.5 ఇంచులు కదా, దీన్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను. ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను ఫస్ట్. సో ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఒక మార్కింగ్, ఇంకొకటి ఎక్స్ట్రా ఇంకోటి తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇది మనము పైపింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క పొడుగు, హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అని తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తాం చూడండి, ఈ షోల్డర్ జాయింట్ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. కానీ ఇక్కడ నాకు కావాల్సిన బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచులు. చూడండి, 10 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. 10 ఇంచులు ఉంది కదా, దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకున్నాను. 10.5 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కావాలి. అంటే మో చేతి దగ్గర మన ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 9 ఇంచులు ఉంది. 9 ఇంచుల సగం ఎంత, 4.5 ఇంచులు. చూడండి, 4.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజ్ అయినా పర్వాలేదు, 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయింట్ చేస్తాం, మనం బ్లౌజ్ యొక్క చంక భాగంలో యాడ్ చేస్తాం. ఇంతకుముందు మన బ్లౌజ్ వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత, 7.5 ఇంచులు. ఈ చంక కూడా 7.5 ఇంచులు ఉండాలి. సో అప్పుడు 7.5 అనేది పొడుగు లైన్ పైన తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 0 ఉంది కదా, ఈ 0 అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ దగ్గర తీసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. సో ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ కర్వ్ షేప్ రావాలి కదా, ఇక్కడ కర్వ్ కోసం 2 ఇంచులకు ఒక మార్కింగ్, 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ తీసుకుంటున్నా. ఈ 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ వేసుకుంటూ డౌన్ చేసేసేయండి. అంతే. ఇవ్వండి, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్ వేసుకుంటూ డౌన్ చేసేసి ఈ డౌన్ అనేది ఈ పాయింట్ని కలిపేసేయండి. ఇలా కలిపేసుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అంటాం. ఇగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఏ హ్యాండ్స్ అయినా, ఎల్బో హ్యాండ్స్ అయినా, ఏ హ్యాండ్స్ అయినా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పండి, క్లాత్ ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాను అంటే జాయింట్ చేసేటప్పుడు కేవలం మనకు 2 సైడ్లనే జాయింట్లు పడతాయి. లేదు ఇట్లా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, జాయింట్స్ అనేవి 4 దిక్కులు పడతాయి. స్టిచ్ చేసేటప్పుడు విసుగు వస్తుంది, అదేవిధంగా టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకోసమే ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, అది కాదు కదా మన టాపిక్. లోతు, హ్యాండ్కి లోతు తీయాలి అంటున్నా. ఎక్కడ తీయాలి అంటే ఈ ప్లేస్లో తీయాలి. ఏ సైజు వాళ్ళకి తీయాలి అంటే ఎవరికైనా తీయాలి. ఎంత తీయాలి అంటే సైజును బట్టి తీసుకోవాలి. ఓకే, ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు ఈ 2 ఇంచులు ఉంది, ఇది ఫిట్టింగ్ కదా, ఇవ్వండి ఇది ఫిట్టింగ్. ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఈ 2 ఇంచుల లైన్ దగ్గరకు పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మిడిల్ పాయింట్ వచ్చేసింది. ఈ మిడిల్ పాయింట్ దగ్గర మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత, ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత తీసుకున్నాం, 26.5 ఉంది. సో నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, ఇక్కడ 1/2 ఇంచు తీసుకోండి. 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, 3/4 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, ఇది 26.5 అంటే 30 కంటే తక్కువ కదా, 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచు తీసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ విధంగా కలిపేసుకుంటూ లోతు అనేది తీసుకోవాలి. ఇగోండి, మళ్ళీ ఈ ప్లేస్లో లోతు అనేది తీయద్దు, కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం లోతు అనేది తీసుకోవాలి. సో అర్థమైందా, ఎవరికి తీయాలి అంటే ఎవరికైనా తీయాలి. ఎంత తీయాలి అంటే నడుము కొలతను బట్టి తీయాలి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కట్ చేసినాము. ఈ ఎక్స్ట్రా కట్ చేసింది ఎక్కడ కుట్టాలి అంటే
స్టిచ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా లోతు తీసిందేమో ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయాలి. ఈ లోతు తీయని ఎక్స్ట్రా భాగం ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఇంచులు తీసుకోవాలా వద్దా, కొందరు 3 తీసుకుంటారు, కొందరు 4 తీసుకుంటారు. అంటే 3.5 తీసుకోవడం వల్ల మనకి మోచేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దానికి ఒక సెపరేట్ వీడియో కానీ లేదంటే ఒక షార్ట్ కానీ చేసి పెడతాను ఎందుకు 3.5 తీసుకోవాలి అనేది. ఓకే, కానీ ఇక్కడ లోతు తీసేటప్పుడు మాత్రం ఈ ప్లేస్లోనే తీయాలి. ఇక్కడ తీసినారు అనుకోండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇక్కడ తీసినారు అనుకోండి ఈ ప్లేస్లో, ఈ 2 ఇంచుల ప్లేస్లో ఇలా కనుక తీస్తే ఇక్కడ హ్యాండ్ ఉబ్బెత్తుగా కానీ గుంజినట్టు కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అర్థమైందా, ఈ 2 ప్లేసెస్లో మాత్రమే చంకలోతు తీయాలి. ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీయాలి అనేది క్లియర్గా చెప్పినాను. ఏదన్నా నేను మిస్టేక్ చేసినా మర్చిపోయి ఉన్నా కూడా పిన్ చేయండి, దాన్ని నేను నెక్స్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.